ప్రచారం హోరెత్తేలా ప్రణాళికలు రచిస్తున్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటన అగ్రనేతలతో రోడ్ షోలు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు ఆసక్తికరంగా సికింద్రాబాద్ రాజకీయం యాదాద్రి పవర్ ప్లాంట్ కు లైన్ క్లియర్ అనుమతులు మంజూరు చేసిన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ తొలి విడతలో 1600 మెగావాట్లు రెండో విడతలో 2400 మెగావాట్లు వీడిన ఆటంకం తీరనున్న విద్యుత్ కోతలు టీఆర్ఎస్ కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా ఎన్నికలయ్యాక కారు షెడ్డుకే దోచుకునే పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదు నల్గొండ రోడ్ షోలో మంత్రి కోమటిరెడ్డి హరీష్ రాజీనామా పత్రం జేబులో పెట్టుకో 15 ఆగస్టు రోజు రుణమాఫీ పక్క సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆఖరి రోజు అదే వరంగల్ జనజాతర సభలో సీఎం రేవంత్ సవాల్ కు హరీష్ సై 6 గ్యారంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తామంటూ మంత్రి సవాల్ నీళ్ల పాపం కేసీఆర్ది ఆ తప్పుడు నిర్ణయాలతోనే నేడి దుస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం కమిషన్ల కోసం కకృతి పడే ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకు తిన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డిప్రెషన్ లో ఉన్నారు అందుకే ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ అధినేతపై మంత్రి ఉత్తమ్ మండిపాటు ఎన్నికలను మేము నియంత్రించలేం అది ఎన్నికల సంఘం పని సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఈవీఎంలపై ఈసీ నివేదికను విశ్వసిస్తున్నాం మీ అనుమానాల ఆధారంగా తీర్పు ఇవ్వలేం ఈవీఎం ఓటింగ్ వీవీప్యాట్ సిస్టమ్ సిప్లపై వెరిఫికేషన్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ అందులో పండుగగా కనక దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా దేవతామూర్తుల ప్రాణ ప్రతిష్ట దుర్గమ్మ నామస్మరణతో మారుమ్రోగిన నారాయణపురం దివ్యమంగళ రూపంలో శ్రీ కనక దుర్గమ్మ విగ్రహం వేద పండితుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు భారీ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహా అన్నదాన కార్యక్రమం రైతులు ఆధైర్యపడొద్దు తలసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతుల కొనుగోలు కేంద్రాల వద్దనే మద్దతు ధర విక్రయించుకోవాలి ధాన్యం కొనుగోలులో కోతలు విధిస్తే కఠిన చర్యలు ధాన్యం కొనుగోలులో తేమ శాతం విక్రయాలపై రైతులకు అవగాహన కల్పించాలి జనగామ జిల్లా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫుడ్ అండ్ సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ క్షేత్రస్థాయి పర్యటన ప్రభుత్వ భూములకు రక్షణ కరువు ప్రభుత్వ ఉద్యోగులే కబ్జా కోరులైతే ఎలా కార్యదర్శి నోటీసులు ఇచ్చిన ఆగని దందా కొత్తగూడెం నియోజకవర్గం ప్రశాంతి నగర్ లో యథేచ్ఛగా కబ్జాలు పట్టించుకున్న ఉన్నధికారులు ఎట్టకేలకు తుది జాబితా ముగ్గురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కరీంనగర్ రాజేంద్రరావు ఖమ్మం రఘురాం రెడ్డి హైదరాబాద్ సమీర్ కన్ఫర్మ్ గొరాజ్పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తీన్మర్ మల్లన నలుగురు పేర్లు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసిన ఏఐసిసి ఈ మధ్యలో రాష్ట్రాన్ని ఏలుతున్నారు బీఆర్ఎస్ హయాంలో కరెంటు కష్టాలు లేవు ఈ ప్రభుత్వంలో కరెంటు నీళ్లు ఇవ్వలేని దుస్థితి బీఆర్ఎస్ ను మళ్ళీ గెలిపిస్తేనే కొట్లాడగలుగుతాం మిర్యాలగూడ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిలీజ్ ఫస్ట్ ఇయర్ లో 60 సెకండ్ ఇయర్ లో 64% ప్రథమ సంవత్సరంలో రంగారెడ్డి రెండో సంవత్సరంలో ములుగు జిల్లా టాప్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో మేడ్చల్ జిల్లా సెకండ్ ఫెయిల్ అయ్యామని ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ సికింద్రాబాద్ లో గెలిపిస్తే కేంద్రంలో మనమే దానంకు కేంద్ర మంత్రి ఖాయం ఎంపీగా కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు హైదరాబాద్ కు వరదలు వస్తే మంత్రి రూపాయి కూడా తేలేదు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ పెద్దల పక్షపాతి కాంగ్రెస్ నరసింహస్వామి దీవెనలు ప్రజల ఆశీర్వాదం ఉంది ఈ అండతోనే నామినేషన్ వేశాను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సమాచార హక్కు చట్టానికి తోట్లు నల్లవేలి ప్రాథమిక వ్యవసాయ సంఘంలో అమలు కాని చట్టం సొసైటీ ప్రజా సమాచార అధికారి వింత పోకడ చేసిన అవినీతి అక్రమాలు బట్టబయలు కాకుండా దరఖాస్తు తిరస్కరించిన వైనం అప్పిలేట్ అధికారి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారు డిమాండ్